ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1కి సంబంధించి ఆన్సర్కి చూద్దాం. ఒకటోది 3, 9, 6 ఇచ్చారు. ఆ అంకెలతో తయారు చేసే 3 అంకెల పెద్ద సంఖ్య రాయమన్నారు. అప్పుడు 963 అవుతుంది. రెండవది 5-2 ఇచ్చారు. సంఖ్యలో పదుల స్థానంలో ఉండే అంకె 3 కంటే పెద్దది మరి 5 కంటే చిన్నదైన ఆ సంఖ్య ఏది అన్నారు. 3 కంటే పెద్దది 5 కంటే చిన్నదైన సంఖ్య ఏదంటే 4. కాబట్టి ఆప్షన్ బి 542. ఇక్కడ లెస్ దెన్ గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నాయి. ఇందులో సరిగ్గా పోల్చినది ఏంటంటే ఆప్షన్ డి. 4 69 + 96 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. ఆప్షన్ సి 165. నెక్స్ట్ 5వది కింద ఇచ్చిన తీసివేతను చూడండి. ఖాళీ డబ్బాలో ఏమి రాయవలను అన్నారు. 8 రాయాలి అంటే ఆప్షన్ బి. 6వది ఆప్షన్ టి. మొత్తం ఎన్ని పుల్లలు సేకరించారంటే కూడికి చెయ్యాలి. ఆప్షన్ సి 100. 7వది ఆప్షన్ ఏ 3 × 5. 8 3055. ఆప్షన్ బి 3055. 9 237 దాని అత్యంత దగ్గర 100కు సవరించగా వచ్చు సంఖ్య. ఆప్షన్ బి 237ని 100లకు సవరిస్తే 200 వస్తుంది. 10 7007 యొక్క విస్తరణ రూపం ఏది. ఆప్షన్ ఏ 7000 + 7. 11 10వది ఒక కార్డును ఒకసారి మాత్రమే ఉపయోగిస్తూ ఎవరు అతి పెద్ద 4 అంకెల సంఖ్యను తయారు చేయగలరు అనేసి అంటే ఆప్షన్ సి రమ 9631. 12 ఆప్షన్ ఏ 8530. అక్కడ 0 రాసుకుంటే మనకు సరిపోద్ది, చిన్న సంఖ్య అవుతుంది. 8531 అయితే అది అప్పుడు పెద్ద సంఖ్య అవుతుంది. 1 రాసిన 2 రాసిన 3 9 రాసిన అవ్వదు. మరి 13 డి సంఖ్యను రాయండి అన్నారు. వేల స్థానంలో ఒకటి ఉంది, వందల స్థానంలో ఒక పోసు ఉంది, పదుల స్థానంలో ఏమీ లేదు, ఒకళ్ళ స్థానంలో ఒకటి ఉంది. కాబట్టి 1101. ఆప్షన్ డి. 14 6 యొక్క స్థాన విలువ ఎంత. 6 వందల స్థానంలో ఉంది కాబట్టి 600. ఆప్షన్ సి. 15 2 10 + 200 + 3000 + 6 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నారు. ఆప్షన్ ఏ 3226. 16 మీరు 12 గోళ్ళను 2 పిల్లలకు సమానంగా ఎలా పంచుతారు. గణిత చిహ్నాన్ని ఉపయోగించి రాయండి. 12 ÷ 2 ఈజ్ ఈక్వల్ టు 6. మళ్ళీ 17 గ్రేటర్ దెన్ లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు కింది సంఖ్యలను పోల్చండి అన్నారు. ఏబి లెస్ దెన్ గ్రేటర్ దెన్. 18 56 - 12 తీసివేస్తే 44 వస్తుంది. మళ్ళీ 44 నుంచి 5 తీసివేస్తే 39 వస్తుంది. మళ్ళీ 9 తీసివేస్తే 30 వస్తుంది. మళ్ళీ 11 తీసివేస్తే 19 వస్తుంది.
19వ లెక్క. అక్కడ ఇవ్వబడిన 4 అంకెలను ఉపయోగించి ఒక్కసారి ఒక అంకెను ఉపయోగించి 4 సంఖ్యలు తయారు చేయమన్నారు. 9841, 8914, 1849, 4819. ఇంకా వేరేవైనా మనం రాసుకోవచ్చు. ఇచ్చిన సంఖ్యల విస్తరణ రూపాన్ని రాయండి. 2020కి 2000 + 20, 3316కి 3000 + 300 + 10 + 6. సి 9000 + 900 + 90 + 9. డి 1000 + 10. రమణ ఒక పుస్తకంలో ప్రతిరోజు 3 పేజీలు చదువుతారు. అతను 7 రోజులు మొత్తం ఎన్ని పేజీలు చదువుతారు? రమణ ఒక రోజు చదివే పేజీల సంఖ్య 3. రమణ 7 రోజుల్లో చదివే పేజీల సంఖ్య 21.